ఏ మాటకా మాట చెప్పుకోవాలి గాని గట్టి పిండమే. అంటే నీకంటే కాదమ్మాయి, నువ్వు నన్ను చూడకుండా ముందు రోడ్డు చూసి పోనీ అమ్మాయి. వాళ్ళు అసలు ఎక్కడి వరకు వెళ్ళారో ఏమిటో. అమ్మాయి అమ్మాయి, నాకు ఒక మంచి ఐడియా వచ్చింది, చెప్పమంటావా? చెప్పు, అది మంచిదో కాదో నేను చెప్తాను. అంటే ఇప్పుడు మీరా కారు దిగాలంటే డ్రైవర్ కార్ ఆపాల్సిందే కదా. నువ్వు వెంటనే డ్రైవర్కి ఫోన్ చేసి కార్ ఎక్కడ ఆపద్దు, నేరుగా మన ఇంటి వరకు తీసుకెళ్ళిపో అని చెప్పు. అప్పుడు మీరా మధ్యలో దిగే అవకాశమే ఉండదు కదా. ఏమిటమ్మాయి అలా కొట్టేశావు? మరి కొట్టగా చివరికి నీ చేతి కూడా సలహాలు చెప్పించుకునే స్థాయికి దిగజారిపోయాను నేను. అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్లాను బాగులేదా? బానే ఉంది. ఇదిగో డ్రైవర్కి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేయి. ఇదిగో అమ్మాయి మాట్లాడు. మంచి సలహా ఇచ్చినా కూడా కొడతావా అమ్మాయి? హలో మేడం. రేయ్, నువ్వు ఆ కారు ఎక్కడ ఆపకుండా నేరుగా ఇంటికి తీసుకొచ్చాయి. మేడం హలో, ఏంటి మేడం అంటున్నారు? హలో హలో, వినిపిస్తుందా? ఏంటి మేడం అర్థం కావట్లేదు. హలో, వినిపిస్తుందా? కార్ ఇంటికి తీసుకురా. మేడం ఒక్క నిమిషం ఉండండి. చెప్పండి మేడం, ఏదో చెప్తున్నారు. రేయ్, మా మాటలు సరిగ్గా వినిపించట్లేదా? లేదు మేడం, మీరు చెప్తున్నప్పుడు నాకు డిస్టర్బెన్స్ వచ్చి కార్ ఆపాను. వాళ్ళ ఇల్లు వచ్చేసిందని మీరే మేడం దిగేశారు. రే, వెళ్ళి తను ఆపరా. నేనేలా ఆపుతాను మేడం? మేడం గారు ఆల్రెడీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయారు. అయ్యో, నిన్ను పెట్టి. అయ్యో ఏంటమ్మా ఇది, ఇలా చేశాడేంటిడు? అయ్యో అయ్యో రామా, ఇంతలోనే అంత దూరం వెళ్ళిపోయారా? అమ్మాయి మరైతే ఇప్పుడు ఏం చేస్తావు? గగన్, గగన్. పిన్ని, లోపలికి రండి పిన్ని. వద్దు, నీతో ఒక మాట మాట్లాడి వెళ్ళిపోతా. అదే నేను అంటున్నాను, లోపలికి రండి. ఇక్కడే మాట్లాడుకుందాం. ఈ మాట 4 గోడల మధ్య చెప్పేది కాదు. చెప్పండి పిన్ని. ఆ రోజు బిందు శివ పెళ్లి చేసింది భూమి కాదు. ఏం మాట్లాడుతున్నారు పిన్ని? అవును గగన్, మా వదిన ఆ పూర్వే ఆ పెళ్లి చేయించింది. మీరేం చెప్తున్నారు? నిజమే చెప్తున్నాను గగన్. మా బిందు శివ ఒక్కటవ్వడం మా వదినకు అస్సలు ఇష్టం లేదు. కానీ నిన్న భూమికి దూరం చేయడానికే ఆ పెళ్లిని వాడుకుంది. పెళ్లి జరిపించింది మా వదినే. కానీ నింద మాత్రం భూమి మీద పడేలా చేసింది. మీ ప్రేమ బ్రతకాలన్నా, మీ పెళ్లి జరగాలన్నా పూరి మెడలో శివ తాళి కట్టబోయే క్షణంలో వచ్చి పెళ్ళి ఆపేయాలి. ఓహో, నో, నేను నమ్మను. ఆ వీడియో నేను చూశాను కదా ఆ రోజు. అదే అసలు మోసం. భూమి మాట్లాడిన మాటలు వేరు, నీకు వినిపించిన మాటలు వేరు. మా వదినే ఆ వీడియోలో మాటలన్నీ మార్చింది. తనకి నచ్చినట్టుగా మాటలు మార్పించి నీకు చూపించింది. నువ్వు
నువ్వు చూసింది నిజం కాదు గగన్, చూపించింది మొత్తం అబద్ధమే. ఇది నేను మాట్లాడిన మాటలు కాదు. ఎవరో నా మాటల్ని తప్పుగా నా వాయిస్ తో చూపిస్తున్నారు. లేదు పిన్ని, నేను ఈ విషయం నమ్మలేకపోతున్నాను. ఏం చెప్తున్నారు మీరు? హా? నువ్వు నమ్మవని నాకు తెలుసు, అందుకే ప్రూఫ్ చూపించాలనుకున్నాను. కానీ తొందరలో నా ఫోన్ ఇంట్లో మర్చిపోయాను. అందులో ఒరిజినల్ వీడియో ఉంది. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. హలో బిందు, నేను అమ్మని మాట్లాడుతున్నాను. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నా ఫోన్లో ఒక వీడియో ఉంది కదా, అది వెంటనే ఈ నంబర్కి పంపించు. ఏ వీడియో అమ్మా? ఆ రోజు గుడి దగ్గర తీసిన వీడియో, అది వెంటనే పంపించమ్మా. సరే. గగన్, నిజం చెప్పాలంటే నువ్వు భూమిని ఇంతలా అపార్థం చేసుకుంటావనుకోలేదు. ఆ పిల్ల నిన్నెంతగా నమ్మిందో తెలుసా? నువ్వు కోపంగా మాట్లాడినా, బాధ పెట్టినా నీ మీద ప్రేమ మాత్రం తగ్గించుకోలేదు. చూడు, ఇక్కడ నీ ప్రేమ కన్నా నేను ఒక బాధ్యత గురించి, ఒక కుటుంబం క్షేమం గురించి ఆలోచించాల్సి వస్తుంది. ఆ పెళ్ళ ఆగిపోతే జరిగే అవమానానికి గగన్ బాబా, అత్తయ్య వాళ్ళందరూ అవమానంతో చచ్చిపోవాలని చూస్తుంది. పూరి చావుతో మీరిద్దరూ ఒక్కటయ్యి సంతోషంగా ఉండగలరా? ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు, ఏ సంబంధం లేదు, ఏ సంబంధం లేదు. మనిద్దరి మధ్య ఉన్న భార్యాభర్తల సంబంధం తెగిపోయింది, తెగిపోయింది, తెగిపోయింది. వెళ్ళిపో, 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 వెళ్ళిపో. ఈ ఇంటి నుంచి, నా జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపో, శాశ్వతంగా వెళ్ళిపో.